గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తినిగా నిన్ను నియమించితిని. కలతోటి సావిత్రి గారు 10వ తేదీ ఆగస్టు నెల 1940వ సంవత్సరంలో జన్మించి 2025 అక్టోబర్ 20వ తేదీన ప్రభువు సన్నిధికి చేరారు. వీరు జీవించిన సంవత్సరములు 85 సంవత్సరములు దీర్ఘాయువు. శ్రీమతి కలతోటి సజీవ సావిత్రి గారు నేటి ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో ఆగస్టు 10, 1940లో సూదుల గంటి నాగరత్నం, సుబ్బలక్ష్మి గారి మొదటి సంతానముగా జన్మించారు. విద్య అంటే తెలియని ఆ కాలంలో చోడవరం మరియు పెనమలూరు ప్రాథమిక పాఠశాలలోను విజయవాడ బిషప్ అజరయ్య హైస్కూల్లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. పరశు రామారావు గారిని 1959లో వివాహం చేసుకున్నారు. ప్రథమ కుమార్తె రామతిలక పద్మావతి, కుమారుడు శ్రీనివాసరావు, రెండవ కుమార్తె ఇందిరా భవానిలు జన్మించారు. వీరి పిల్లలు 6.
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడు సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగానతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన సారాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా. నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల
దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక దేవుడు నిన్ను దీవించునుగాక భూమి చేసిన వాడు పోషించునుగాక భూమి చేసిన వాడు పోషించునుగాక రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక అంతా నా మోక్షంబు అందజేయునుగాక విజయము ఈ పాట విజయము ఈ పాట వినువారిగా మిత్రుడరారము మిత్రుడరారము మైత్రితో పారా